సరే, మంచిది. అయితే అమర్యాదగా నడవదంటే ఏంటంటే గౌరవాన్ని, అవునా, ప్రతి వ్యక్తి అట్లా ఏం చేస్తుందంటే గౌరవాన్ని చూపిస్తుంది అనమాట. అంటే మనలో ఉన్న క్రీస్తు ప్రేమ అనేది అవతల వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా, అవతల వ్యక్తిని ఎలా నష్టపరచకుండా చూసుకునే తత్వం అనేది మనలో ఏం చేస్తుంది చెప్పండి, ఎదుగుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే క్రీస్తులోనికి ఎదుగుతూ ఉంటామో, ఆ క్రీస్తులో ఎదుగుతున్న కొద్దీ మన లోపల కూడా ఏం చేయాలంటే ఆ క్రీస్తు యొక్క సంపూర్ణత అనేది మనలోనికి రావాలి. అవునా, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మన యొక్క వయస్సు కానీ మన యొక్క మేధస్సు కానీ ఎలాగైతే పెరుగుతుందో అట్లాగే క్రీస్తు యొక్క ప్రేమ కూడా ఏం చేయాలి చెప్పండి, మన హృదయాల్లో పెరుగుతూ వస్తుండాలి. అవునా, అట్లాంటి దాని గురించి మాట్లాడుతూ కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు ఏంటంటే ప్రేమ అంటే ఏం చేయదంట, ఏ వ్యక్తి ఎడల కూడా అమర్యాదగా ప్రవర్తించదు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే రోమిలో రాసిన పత్రిక ఒకసారి చూడండి, 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట అనేది మాట్లాడతాడు అక్కడ. ఏంటంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును ఏంటంటే సంపూర్ణం నై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకు తగిన రీతిగా తన్ను తాను ఎంచుకొన వలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఏంటంటే చెప్పండి, ఏంటంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. లోకంలో ఉన్న మర్యాద ఏంటి చెప్పండి, ఎలా ఉంటారు? లోకంలో ఉన్న మర్యాద ఏంటి? నీకు నేను గౌరవం ఇస్తేనే, నీతో నేను మర్యాదగా మాట్లాడితేనే అవతల వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి. నువ్వు మర్యాదగా మాట్లాడితే అవతల వ్యక్తి ఏం చేస్తాడు? మర్యాదగా మాట్లాడుతాడు. నువ్వు గౌరవంగా మాట్లాడితే అవతల వ్యక్తి ఏం చేస్తాడు? గౌరవంగా మాట్లాడతాడు. అవునా, అంటే లోకంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే నేను నీకు మంచి చేస్తేనే నేను మంచి చేస్తాను, నువ్వు నాకు గౌరవం ఇస్తే నేను గౌరవం ఇస్తాను, నువ్వు నాతో మంచిగా మాట్లాడితే నేనేం చేస్తాను? మంచిగా మాట్లాడతాను. అవునా, లోకంలో ఉన్న మర్యాద అంతా ఇలా ఉంటుంది. అవునా కదా? అంటే లోకంలో ఉన్న ప్రతి వారు కూడా ఎలా ఉంటారంటే మర్యాద గౌరవం ఎవరిస్తారో వాళ్ళనే మరలా ఏం చేస్తారు, మరలా గౌరవాన్ని మర్యాదను మరలా తిరిగిస్తారు. లోకంలో ఉన్న మర్యాద ఇది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఏంటంటే లోకం మర్యాదను అనుసరించి, అంటే లోకంలో మర్యాద ఏంటంటే నాకు మర్యాద ఇస్తే నేను మర్యాద ఇస్తాను, అట్లా కాకుండా మీరు ఏం చేయాలి అని చెప్తుండంటే ఉత్తమమును ఏంటంటే ఇంకా చెప్తున్నాడు అక్కడ, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణం అయి ఉన్న గ్రహించి తెలుసుకోగలుగుటకు మీ మనస్సు మారి ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, మనస్సు మారి రూపాంతరం పొందాలంట. ఏం చేయాలంటే చెప్పండి, అంటే అవతలోడు గౌరవం ఇవ్వకపోతే మన మనస్సు ఏమవుతుంది? అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనసు లోపల ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే అవతలోడు నాకు గౌరవించలేడు అనుకో, అంటే మనం లోకంతో పెరుగుతున్నాం కనుక, సమాజంతో పెరుగుతున్నాం కనుక మనకు ఎవడన్నా అనుకూలంగా అంటే ప్రతికూలంగా అంటే మర్యాద ఇవ్వకుండా మనల్ని కించపరుచులను మాట్లాడనుకో, మనం ఇన్ని రోజులు లోకంలో పెరిగాం, లోకంలో ఉన్నాం కనుక మనకు మర్యాద ఇవ్వడంతో మనం ఎలా మాట్లాడతాం? ఎట్లా మాట్లాడతారు చెప్పండి? నీకు ఎవడైతే మర్యాద ఇవ్వడు, నీకు ఎవడైతే విలువని ఇవ్వడు, నీ విలువని తీసేసే విధంగా ఏ వ్యక్తి అయితే మాట్లాడతాడో అట్లాంటి వ్యక్తులతో మనం ఎలా మాట్లాడతాం? ఇన్ని రోజులు నువ్వు లోకం విలువ పెరుగుతున్నావు, ఇన్ని రోజులు నువ్వు లోక సహవాసంలో ఉన్నావు కనుక నీ యొక్క మనసు ఎలా ఉంటుందంటే అవతలోనికి ఎలా అయితే మాట్లాడితే వాడు సరిగా మాట్లాడతాడో, ఎలా అయితే వింటాడో ఆ మనస్సు అనేది నీ లోపల బిల్డ్ అయిపోయింది ఇన్ని రోజులు లోకంతో పెరిగావు కనుక. కాబట్టి నువ్వు సమాధానం ఇచ్చినట్టు ఎలా ఇస్తావంటే కఠినంగా ఇస్తావు, దురుసుగా మాట్లాడతావు. అవునా కదా? అంటే లోకంలో మర్యాద అది. వానికి అలా అయితేనే వింటాడురా, వాడు అలా చెప్తేనే వింటాడురా అని మన మనసులో ఏమైపోయింది, ఒక ముద్ర అనేది వేయబడింది. లోకంతో మనం పెరుగుతున్నాం కనుక ఆ ముద్ర అనేది వేయబడడం వల్ల మనం ఏం చేస్తామంటే అవతలోనికి ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే మనం వాడు నోరు మూసుకునే విధంగా, వాడు ఇంత మాట అంటే మరలా మనం ఏం చేస్తాం, తిరిగి అంత మాట అనడం. అవునా కదా? అట్లా చేయడం వల్ల ఏం చేస్తారు, అవతల వ్యక్తి నోరు మూపియొచ్చు, అవతల వ్యక్తి మరలా మన జోలికి రాకుండా చేయొచ్చు అనే మర్యాద అనేది మనం అనుసరిస్తున్నాం కనుక, మన మనస్సులో అలాంటి ముద్ర అనేది ఉంది కనుక మీరు ఏం చేయండి, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. అంటే లోకంలో ఉన్న మర్యాద అంతా మంచిది కాదు, అది దేవునికి వ్యతిరేకమైంది. ఒక వ్యక్తి తిడితే నేను మరలా తిడతాను, అది సరైనది. అంటే మీరు అప్పటి నుంచి బిల్డ్ అయ్యారు కనుక మీరు ఏం చేయండి, మీ మనస్సు అనేది మారాలి. ఒక వ్యక్తి నాకు మర్యాద ఇవ్వకపోయినా నేను మర్యాద ఇవ్వగలగాలి అనే స్థాయిలోనికి మీరు ఏం చేయాలి చెప్పండి,
మీ మనస్సు అనేది మార్చుకోగలగాలి. ఒక వ్యక్తి నన్ను సరిగా చూడకున్నా, ఒక వ్యక్తి నాతో సరిగా మాట్లాడకున్నా సరే, నేను ఆ వ్యక్తితో ఏం చేయాలి చెప్పండి? సరిగా మాట్లాడగలగాలి, సరిగా ప్రత్యుత్తరం ఇవ్వగలగాలి, సరిగా ఆ వ్యక్తితో కలిసి సహవాసం చేయగలగాలి. అట్లాంటి స్థాయిలోనికి మీ హృదయాన్ని ఏం చేసుకోండి? నూతనంగా మార్చుకోండి. మీ హృదయాన్ని అనేది శుద్ధి చేసుకోండి. ఎందుకంటే ఇన్ని రోజులు లోకంలో ఉన్నారు కనుక లోకమున్న మర్యాద ఏం నేర్పిస్తుందంటే మనకి ఇదే నేర్పిస్తుంది. అవునా కదా? ఏ వ్యక్తి అయినా మనకు వ్యతిరేకంగా మాట్లాడితే మన లోపల వచ్చింది ఏంటి చెప్పండి? కోపం అనేది వస్తుంది. అవునా? అట్లా మాట్లాడినప్పుడు నేను ఎందుకు రెస్పాండ్ అవుతాను? నేను రెస్పాండ్ అయ్యే విధానం ఎలా ఉంటుంది? అవునా కదా? మనతో ఎవరన్నా అమర్యాదగా మాట్లాడితే మనం కూడా ఎలా మాట్లాడతాం చెప్పండి? దురుసుగా కఠినంగానే మాట్లాడతాం. అంటే అలాంటి మర్యాదను మనము అలవాటు చేసుకున్నాం లోకంలో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అట్లాంటి మర్యాదను కాకుండా మీరు ఏం చేయండి? అనుకూలంగా ఉత్తమైన మర్యాద ఏదో నేర్చుకోండి. అవునా కదా? అంటే ఏదైనా మంచిని నేర్చుకోవాలంటే ఒక వ్యక్తి ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? క్రీస్తు దగ్గర నుంచి నేర్చుకోవాలి. కాబట్టి క్రీస్తును అనుసరిస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి కూడా అవతల వ్యక్తి ఏం చేయాలి? ఉత్తమమైనది నేర్చుకోగలగాలి. అంటే నీ గుణాన్ని ఆ వ్యక్తి చూసినప్పుడు ఏం చేయాలి చెప్పండి? చాలా ఉత్తమమైనదిగా, బెస్ట్ గుణంగా నీది అనిపించగలిగేలా నీ క్రమం అనేది ఏం చేయాలి? నీ మర్యాద, నీ నడవడిక అనేది చూపించగలిగారు. అట్లాంటి స్థాయిలోనికి మీరు ఏం చేయండి అంట? సంపూర్ణంగా మిమ్మల్ని మీరు నూతన పరచుకోవడానికి మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి? రూపాంతరం చెందండి అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఏం చెప్తున్నాడు చెప్పండి? ఆ మర్యాదకు భంగం కలిగేది ఎక్కడంటే నిన్ను ఎక్కువగా అనుకోవడం వల్ల ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఆ మర్యాద అంటే మన హృదయానికి, మన మనస్సుకు అనేది గాయం ఏర్పడుతుంది. అవునా కదా? నేను గొప్ప నన్ను అనుకోవడం వల్ల ఎవడైనా తక్కువ స్థాయి ఉన్న వ్యక్తి లేకపోతే ఎక్కువ స్థాయి ఉన్న వ్యక్తి అనడం వల్ల ఏమవుతుంది చెప్పండి? దానికనేది భంగం కలిగి దానివల్ల ఏమవుతుంది? మనలో ఉన్న గర్వం అనేది బయటకు వచ్చి ఆ వ్యక్తితో కఠినంగానో లేకపోతే దురుసుగానో మాట్లాడడానికి అది ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏంటంటే నిన్ను నువ్వు ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోకుండా ప్రతి మనిషిని ఏం చేయండి చెప్పండి? సమానంగా చూడడం అనేది మనం ఎప్పుడైతే మన హృదయాల్లోనికి వస్తుందో దాన్ని బట్టి మన మనసు ఏం చేస్తుంది చెప్పండి? రూపాంతరం అనేది అవుతుంది. దాన్ని బట్టి మనం ప్రతి వ్యక్తితో కూడా ఏం చేస్తాం? మనం మర్యాదపూర్వకంగా నడుచుకుంటాం. అంటే మనకంటే తక్కువ స్థాయి వ్యక్తి ఉన్న వాళ్ళతో మర్యాదగా నడుచుకుంటాం. మనతో దురుసుగా ప్రవర్తించే వ్యక్తితోనే మనం ఏం చేస్తాం? మర్యాదగా నడుచుకుంటూ మన ప్రయాణం అనేది ముందుకు సాగుతుంది. కాబట్టి అట్లాంటి దానిలోనికి మనము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. 12 మొదటి వచనంలో చెప్తున్నాడు, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఏంటంటే దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఏంటంటే చెప్పండి? ఏమని చెప్తున్నానండి? సహోదరులారా దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను ఏం చేయండి? ఏం చేయాలంటే చెప్పండి? శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా అర్పించగలగాలి. అవునా? సజీవ యాగం అంటే ఏంటంటే దేవుడు ఎలా అయితే కోరుకున్నాడో ఆ విధంగా మనం అప్పగించగలిగితే ఏమవుతుంది చెప్పండి? అలాంటి సేవ అంట యుక్తమైందంట. అవునా కదా? అలాంటి సేవ యుక్తమైనదిగా పేర్కొనబడుతుంది. అంటే మనం ఎప్పుడైనా సరే మన యొక్క మర్యాద అనేది అవతలి వ్యక్తిని కించపరచకుండా చాలా జాగ్రత్తగా మనం ఎప్పుడైతే అవతలి వ్యక్తి గౌరవాన్ని తగ్గించకుండా, అవతలి వ్యక్తి మర్యాదను తగ్గించకుండా, అవతలి వ్యక్తి ఎలాంటి కించపరచకుండా ఎప్పుడైతే మన నడవడిక కానీ మన ప్రవర్తన కానీ ఉంటుందో అట్లాంటి దాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? మన శరీరం అనేది ఏమవుతుంది? అవునా కదా? మన హృదయంలో చెడు తలంపులు లేకుండా ఆ వ్యక్తి మీద కోపం అనేది, ద్వేషం అనేది లేకుండా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటూ బయట వ్యక్తులతో మనం మాట్లాడే మాట కానీ సంభాషణ కానీ పరిశుద్ధంగా ఉంటే దాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? మన శరీరం అనేది ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. అట్లాంటి శరీరానికి దేవుడిని ఏం చేయాలి? సమర్పించగలిగే వారిగా మనల్ని మనం ఏం చేసుకోవాలి? రూపాంతరపరచుకోవాలి. అవునా కదా? అంటే మన శరీరాన్ని మలినపరచుకోకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఎప్పుడు కూడా మనము ప్రయత్నం చేస్తుండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయం ప్రారంభం నుంచి మాట్లాడతాడు. అక్కడ అపోస్తలుడైన పౌలు గారే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతుంటాడు. 2వ అధ్యాయం ప్రారంభం నుంచి కావున ఏంటంటే క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను,
ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను ఏంటంటే వృధా అతిశయం చేతనైనను ఏమీ చేయక ఏంటంటే వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే ఏమని చెప్పాలంటే చెప్పండి ఏంటంట, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు ఏం చేయాలంటే తనకంటే యోగ్యుడని ఎంచుకొని ఏం చేయాలంటే చెప్పండి, మర్యాదపూర్వకంగా ప్రవర్తించని చెప్తున్నాడు. అంటే నాకంటే అతడు గొప్పవాడు, అవునా? ఒకరికి మర్యాద ఇచ్చినప్పుడు ఎలా ఉండాలంటే నాకంటే గొప్పవాడనే రీతిలోనే మీరు స్పందించాలి, అవునా? నాకంటే గొప్పవాడనే స్థాయిలోనే మీరు ఎప్పుడు కూడా అవతల వ్యక్తితో మాట్లాడడానికి మీరు ఏం చేయండి, పురికొల్పబడాలి అని చెప్తున్నాడు. ఇంకేంటంట, మీలో ప్రతి వాడును సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సును ఏంటంట మీరు ఏమని చెప్తున్నాడండి, యేసుక్రీస్తు కలిగిన మనస్సును మీరు ఏం చేయాలంట, కలిగి ఉండండి, అవునా కదా? అంటే ఆయన ఎలా ఉన్నాడు మరి, యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు చూడండి, కింద వచనంలో మాట్లాడుతున్నాడా ఏంటంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి ఏంటంటే దేవునితో సమానంగా ఉండుటకు ఏంటంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను ఏంటంట రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఏమీ లేని వానిగా తను తాను ఏం చేసుకున్నాడు, కనబరుచుకున్నాడు, అవునా కదా? అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఒక మర్యాద విషయాల్లో ఒకరితో మనం ప్రవర్తించే విషయాల్లో ఎలా ఉండాలని చెప్తున్నంటే ఏంటంటే ఆయన దేవుని స్వరూపంగా ఉన్నా కూడా ఏం చేశారంటే చెప్పండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని. దాసుని స్వరూపం అంటే దాసుడు అంటే ఎలా ఉంటాడండి, దాసుడు అంటే ఎలా ఉంటాడు? రాజు చిటికేస్తే ఏం చెప్తే అది ఏం చేయాలి చెప్పండి, అవునా? చిత్తం, అవునా కదా? మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను ప్రభువా, అవునా? అట్లాంటి వారే ఉంటారు. అంటే మనుషులు కూడా ఒక వ్యక్తితో ప్రవర్తించే విధానం ఎలా ఉండాలి చెప్పండి, ఎట్లా ఉండాలండి? మన మనస్సు అనేది రూపాంతరపరచబడాలి. అంటే అవతల వ్యక్తి ఎప్పుడు కూడా మనం ఏదో అవతల వ్యక్తి కంటే నేను గొప్ప కనబడాలి, నా మాట గొప్ప కనబడాలి, నేను నెగ్గాలి అనే ప్రయాస కాకుండా అవతలి వ్యక్తితో మనం ప్రవర్తించే విధానం అనేది ఎలా ఉండాలంట, ఎట్లుండాలి చెప్పండి? అంటే మళ్ళీ మనం తగ్గించుకునే స్వభావం ఉండాలి. ఎప్పుడైనా సరే మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, అవతల వ్యక్తి కించపరిచినా సరే ఇబ్బంది పెట్టినా సరే మన హృదయం అనేది ఎప్పుడైతే మార్పు చెందుతుందో క్రీస్తులాగా దాన్ని బట్టి మనం ఏం చేస్తాం చెప్పండి, అవతల వ్యక్తితో మనం సమాధానంగా వెళ్ళగలుగుతాం, సమాధానంగా ఉండగలుగుతాం. ఇంకా చెప్తున్నాడు ఏంటంటే తను తాను ఏం చేసుకున్నాడంట, రిక్తునిగా చేసుకున్నాడు. చెప్తున్నాడు ఇంకా, మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి అనగా మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏం చేస్తాడు చెప్పండి, శిలువ మరణం పొందినంతగా క్రీస్తు వారు ఏం చేశారంట, తన్ను తాను తగ్గించుకున్నాడు. అంటే ఇలా తగ్గించుకోవడం వల్ల, ఇలా గౌరవంగా మర్యాదగా ఉండడం వల్ల వచ్చే ఘనత ఏంటంటే కింది వస్తున్నాడు చెప్తున్నాడు. అసలు అందుచేత పరలోకమందును భూమి యందు ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను. ఏం చెప్తున్నాడు చెప్పండి, ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించడే. దేన్ని బట్టి అంటే ఆయన తగ్గించుకున్న స్వభావాన్ని బట్టి, ఆయన ఇతరులతో మెలిగిన ఆ క్రియలను బట్టి, అవునా కదా? అంటే ప్రతి వానితో కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి, మర్యాదపూర్వకంగా ప్రవర్తించాడు. లేనివాడా ఉన్నోడా అలాంటి పరిస్థితులు అన్నీ కాదు, కానీ ప్రతి వ్యక్తితో కూడా ఏం చేశాడు, ప్రేమగా మర్యాదగా నడుచుకున్న సందర్భాలను చూస్తాం, అవునా కదా? అంటే దయగల మాటలైనా
మాట్లాడాడు. అట్లాంటి పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలంటే చెప్పండి, ఎప్పుడైతే అలా మనం ఉంటామో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, చాలా జాగ్రత్తగా ఉంటాం. కింది మాటలు కూడా కొద్దిగా కొనసాగిస్తూ మాట్లాడుతున్నాడు ఇంకా 12వ వచనంలో. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఏంటంటే చెప్పండి, ఆ మర్యాద గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏమంటున్నాడంటే, కాగా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ ఏంటంట ఏమని చెప్తున్నాడు చెప్పండి. అంటే మీతో సంఘ సభ్యులు ఉన్నంత వరకే కాదు, సంఘ సభ్యులతో మీరు కలుస్తున్నంత వరకే కాదు, మీ మర్యాదకరమైన ప్రవర్తన, మీ మర్యాదకరమైన మాటలు ఇలా సంఘంలో కలిసినంత వరకే కాదు, కలుసున్నప్పటికంటే బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? మన ప్రవర్తన కానీ మన మాట విధానం కానీ సంఘంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటుంది. సంఘంలో ఉన్నప్పుడు చాలా మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తాం. సంఘాన్ని దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే చెప్పండి, ఏమవుతుంది? మన హృదయం అనేది మారుతుంది, మన హృదయం అనేది వేరే విధంగా అయిపోతుంది. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అట్లాంటి వారిగా కాకుండా సంఘంలో ఉన్నంత వరకు మాత్రమే కాదు మీ మర్యాద అనేది, బయటికి వెళ్ళిన తర్వాత ఏమని చెప్తున్నాడు, సంఘం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను నీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ ఏంటంటే చెప్పండి, ఎలా ఉండాలంట? మర్యాద విషయాలు ఎలా ఉండాలంటే చెప్పండి, ఎట్లుండాలంటండి? అవునా కదా? మీకు తెలుస్తలేదో, శారమ విషయానికి వస్తే వాళ్ళకు సుమారుగా ఒక 90 ఏళ్ళు ఉంటాయి, అవునా కదా? దేవదూతలు వచ్చినప్పుడు అలాంటి సందర్భాల్లో అబ్రహాం గారు పిలిచినప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, అవునా? యజమానుడు అని పిలిస్తే ఏం చేస్తుంది? గౌరవం. అంటే ఆ వయసులో కూడా అంత మర్యాదగా వాళ్ళు ఏం చేశారు, మర్యాదపూర్వకంగా వాళ్ళ జీవనం అనేది కొనసాగించారు, అవునా కదా? అంటే ఒక పని అనేది ఆమె మీద భారం అనేది వేసినప్పుడు దానికి తగ్గట్టుగా ఆమె ఏం చేసింది, ఆ మర్యాదను అనేది కొనసాగిస్తూ చాలా జాగ్రత్తగా నడుచుకునే విధానాన్ని చూస్తాం, అవునా కదా? మరి నేటి పరిస్థితులు అలాగే ఉందా మర్యాద అనేది? భర్తల పట్ల భార్యలకు అంత మర్యాద ఉంటుందా చెప్పండి? ఉంటుందా ఉండదా? మీరు ఉంటూనే ఉంటారు సమాజంలో. ఏంటి చెప్పండి, భర్తలను పేరు పెట్టి వెళ్ళడం, అవునా? ఇంకేంటి చెప్పండి, అవసరమైతే రాతో అనడం, అవునా కదా? అవునా? ఇట్లాంటివన్నీ కూడా అంటే ఒక స్నేహితుని ఎలాగైతే పిలుస్తారో అలా అలా పిలిచేవారిగా కూడా సమాజంలో ఏం చేస్తారు చెప్పండి, ఆ గౌరవ మర్యాదలు అనేవి కోల్పోతున్న సమాజాన్ని అనేది మనం చూస్తున్నాం, అవును కదా? అట్లాంటి పరిస్థితుల్లో మీరు సంఘంలో ఉన్నప్పుడే కాదు, బయట వాళ్ళకంటే ఆ మర్యాదల విలువలు తెలియదు కనుక ఏం చేస్తారు, తిడతారు, అవసరమైతే కొడతారు, అరుస్తారు. బయట సమాజంలో వ్యక్తులు అలా ఉన్నారు. కానీ మీరైతే క్రీస్తుని ఎప్పుడైతే ఎరుగుతున్నారో, క్రీస్తు గురించి ఎప్పుడైతే మీకు తెలుస్తూ ఉంటుందో దాన్ని బట్టి ఏం చేయాలి, మీ హృదయం అనేది నూతనపరచబడాలి. ఆ మర్యాద గౌరవం అనేది మీలో పెరుగుతుండాలి. ప్రతి స్థాయి వ్యక్తితో కూడా ఏం చేయాలి చెప్పండి, ఏ వ్యక్తిని కూడా నేను కించపరచాలి, ఏ వ్యక్తిని కూడా నేను అగౌరవపరచాలి అనేది మన మనసులోనికి ఏం చేయొద్దు, అది దాచుంచకుండా చూసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే మన మనస్సులో ఏంటంటే అది దాగుంటుంది అనమాట. ఏదో ఒక వ్యక్తి మీద చిన్న బగు ఉందనుకోండి, ఏదో ఒక సందర్భంలో ఆ వ్యక్తిని నేను ఏం చేయాలి, అవమానపరచాలి, లేకుంటే కించపరచాలి, ఏదో విధంగా ఆ వ్యక్తికి నష్టం కలిగించాలి అనే హృదయం అనేది మన మనస్సులో ఏర్పడి అది అనేది గూడు కట్టుకొని పోయి ఎప్పుడో ఒక సందర్భాల్లో వ్యక్తి మీద ఏం చేస్తాం మనం, ఏదో ఒక మాట అనడమా, ఏదో ఒక విధంగా వ్యక్తిని కించపరచడానికి ప్రయత్నం చేయడమా, అంటే అతనికి తెలిసిన కొన్ని సీక్రెట్స్ అనేది మనకు తెలిసాయి అనుకోండి, ఆ విషయాలు ఏం చేస్తారు 10 మంది ముంగట పెట్టేసి బయట పెట్టేసి అతను నవ్వులాట పాలు చేయడం, అవునా? ఇట్లాంటివన్నీ కూడా మన హృదయంలోనికి రాకుండా చూసుకోవాలి. ఒక వ్యక్తి మర్యాదకి ఎప్పుడు కూడా భంగం కలిగించకుండా, ఒక వ్యక్తికి ఎప్పుడు కూడా మనం కించపరచకుండా సంఘంలో ఉన్నంత వరకే కాదు, సంఘం బయటికి వెళ్ళినాక ఏం చేయమంటున్నాడు, సంఘంలో ఉన్నప్పుడు సంఘాన్ని బట్టి మీరు మర్యాదగా ఉంటారు. కానీ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే బయటికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుందంట. ఆ బయటికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది కనుక ఏమని చెప్తున్నా అంటే భయముతోనూ వణుకుతోనూ ఉండండి. ఉందా ఎప్పుడన్నా భయం? ఉందా లేదండి?
ఏ వ్యక్తితో మనము మాట్లాడేటప్పుడు ఆ భయం అనేది మనకు ఉంటుందా ఉండదా? అంటే ఈ మాటను బట్టి పలానా వ్యక్తి గాయపరచబడతాడేమో, ఈ మాట అంటే ఆ వ్యక్తి బాధపడతాడేమో, ఇబ్బంది పడతాడేమో, కాబట్టి ఆ మాట నేను అనొద్దు అనే భయం అనేది మనకుందా లేదా? అంటే ఎప్పుడైతే ఆ మర్యాద అనేది మనలో ఉంటుందో క్రీస్తు ప్రేమను బట్టి ఆ మర్యాదను బట్టి మనం ఏం చేయం చెప్పండి. ఒక వ్యక్తిని గాయపరచడానికి లేకుంటే మన స్వార్థంగా ఆ వ్యక్తిని ఏదో ఒక విధంగా నొప్పించడానికి ఎప్పుడు కూడా మనం ఏం చేయము ప్రయత్నం చేయం. అవునా కదా? అవునా? వాక్యంలో ఉండేటంటే ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి, మనం నొప్పించే విధంగా గాయపరిచే విధంగా ఉండదు. అంటే పర్సనల్గా ఆ వ్యక్తిని ఏం చేయొద్దు, మనం గాయపరచొద్దు. కానీ వాక్యానుసారంగా ఏంటంటే ఒక వ్యక్తి వాక్యానికి విరుద్ధంగా ఉంటే ఆ వ్యక్తిని ఏం చేయొచ్చు, మనం ఏం చేయొచ్చు, ఖండించవచ్చు, గద్దించవచ్చు. అంటే వాక్యాన్ని బట్టి నువ్వు ఇలా లేవు అని చెప్పడము అదేంటి చెప్పండి, సమంజసం. అంటే వాక్యంలో ఇలా ఉంది కాబట్టి నువ్వు ఇలా లేవు అని చెప్పడం అనేది బాగానే ఉంటుంది. కానీ అతని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఏం చేయదు మనం ఎప్పుడు కూడా ఏం చేయదు చెప్పండి. ఏ వ్యక్తి పర్సనల్ లైఫ్లోకి మనం వెళ్ళి ఆ వ్యక్తిని తృణీకరించడానికి కానీ, ఇబ్బంది పెట్టడానికి కానీ, అతని భావోద్వేగాలను మనం అణిచివేయడానికి కానీ ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, ప్రయత్నం చేయొద్దు. అవునా కదా? అంటే అలాంటి దానిలోనికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంట, భయముతోనూ వణుకుతోనూ ఉండాలి. అవునా కదా? ఎప్పుడైనా సరే అవతల వ్యక్తుల పర్సనల్ లైఫ్ నుండి మనం ఏం చేయొద్దు చెప్పండి, వెళ్ళి ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేయొద్దు. ఓకేనా? వాక్యం ప్రకారంగా తప్పుకుంటే వాక్యం ప్రకారం మనం ఏం చేయొచ్చు, ఆ వ్యక్తుల్ని ఖండించంటే ఎలా అంటున్నాడంటే క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ఏ ప్రేమ అయిన ఉండేడలా ఏంటంట, ఏ ఆదరణ అయినను, ఏ సావాసమైన ఉండేడలా ఏకమనస్కులై ఏం చేయాలంటే ప్రేమ కలిగి ఆ వ్యక్తిని సరైన మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్తున్నాడు. ఓకేనా? అదే నా చెప్తుంది, ఒకదాని అందే మనస్సుంచుచు నా సంతోషం ఏంటంట పరిపూర్ణం చేయండి. అవునా? మీ ప్రేమ అనేది ఒక్కదాని అంటే దేవుని ఎడల ఉంచి దేవునిలో నేను ఎదగాలి, దేవునిలో నేను పెరగాలి అనే ప్రేమలోనికి వెళ్ళి ఆ వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి, ప్రేమగా ఆ వ్యక్తిని మార్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప కక్ష చేతను వృధాతిశయం చేతను ఏం చేయొచ్చు చెప్పండి మనం. అవునా? కక్ష అంటే ఏంటి చెప్పండి, ఒక వ్యక్తి మీద ఏం చేయడం, మనం ఒక వ్యక్తినే టార్గెట్ చేయడం. అవునా కదా? ఆ వ్యక్తిని టార్గెట్ చేసి చెప్తే ఏమవుతుంది, అది కక్ష అవుతుంది. అవునా? వృధాతిశయం అంటే ఏంటంటే మనకేదో గొప్ప వస్తుందని ఒక వ్యక్తిని తిట్టడం కూడా ఏమవుతుంది చెప్పండి. అవునా? 10 మంది ఒక వ్యక్తిని తిడుతుంటారు అనుకోండి, నువ్వు ఒక్కని తిట్టకుండా ఏమవుతుంది, 10 మంది నచ్చడం నీకెలా నచ్చుతారు అంటారు. కాబట్టి ఏం చేయొచ్చు, వాళ్ళతో పాటు మనం కూడా ఏం చేస్తాం, అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అని ఏదో 4 మాటలు చెప్పడం. అవునా? అలాంటి వృధాతిశయం చేత ఏ వ్యక్తిని కూడా మనం ఏం చేయొద్దు, కించపరచడానికి కానీ అవమానపరచడానికి కానీ మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేద్దని చెప్తున్నాడు. కాబట్టి ఏంటంటే నా ఎడల ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందునో ఏం చేయాలంట, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ ఏం చేయాలంట, కొనసాగించండి అని చెప్తున్నాడు. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే బయట ఉంటామో, సంఘంలో కాకుండా బయటికి వెళ్తామో, మన మర్యాద అనేది ఎలా ఉండాలంట, భయంతో వణుకుతున్నాం. అంటే మన అవతల వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఏ విధంగా మన యొక్క మాట ధోరణి ఉంది అనేది ప్రతిదీ కూడా మనం ఏం చేసుకోవాలి చెప్పండి, ఏం చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అంటే యాకోబు గారు రాసిన ఒక మాట చెప్తారు, చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మాట్లాడుతూ చెప్తాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభోచనం నుంచి, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటం గలవారికి ఏం చేద్దంట, ఏం చేద్దని చెప్తున్నాడు చెప్పండి. యేసుక్రీస్తు విశ్వాస విషయంలో ఎలా ఉండొద్దంట, మొహమాటం గలాలు ఉండొద్దు. మొహమాటం అంటే ఏంటండి తెలుసా లేదా? నేను అలా చేయకుంటే వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఇలా అనకుంటే వీళ్ళు చెప్పకుంటే
వాళ్ళు ఏమైనా ఫీల్ అయిపోతారేమో. అవునా కదా? అయితే ఆ విషయాన్ని ఎందుకు చెప్తున్నాడు కింది వచనంలో చూస్తే మనకు అర్థమవుతుందా? ఏలయనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజం అందులోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకున్న మరి ఒక దరిద్రుడు లోపలికి వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెడితే ఏమవుతుంది? ఏమవుద్దండి? అయితే పై వచనంలో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు విశ్వాస విషయాలు మీరు ఏం చేయాలి చెప్పండి? మోమాటం కలిగి ఉండొద్దు. ఎవరైనా ఏంటి చెప్పండి? సమానమే. అంటే గొప్పోడేమో అనుకుంటాడేమో, వాని మర్యాదకి ఏమైనా భంగం కలుగుతుందేమో, వీని తెచ్చి పక్కన కూర్చోబెడితే ఏమవుతుంది? వాళ్ళ మర్యాదకి ఏమైనా భంగం కలుగుద్దేమో, రేపు ఒక నాడు నాకేమైనా మాట వస్తుందేమో, నేను వెళ్ళినప్పుడు ఏమైనా అనుకుంటాడేమో, లేకుంటే నాతోని నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటాడేమో. అవునా కదా? ఎప్పుడైతే నువ్వు క్రీస్తు విశ్వాసంలోనికి వచ్చావో అందరూ సమానమని నువ్వు భావించాలి. అందరితో కూడా సమానంగా మెదలగలగాలి. అందరినీ కూడా సమానంగా చూసే మనస్సు అనేది నీళ్ళు ఏం చేయాలి? ఎదుగుతుండాలి. అట్లాంటి పరిస్థితుల్లో ముందే చెప్తున్నాడు యాకోబు గారు ఏంటంటే, మీకు మొహమాటం అనేది కొద్దిగా అడ్డొస్తుంది. దేని విషయాలు అంటే అవతల వ్యక్తులకి గౌరవం ఇచ్చే ఆ సందర్భాల్లో మీకు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మొహమాటం అనేది అడ్డొస్తుంది. కాబట్టి క్రీస్తులో మీరు ఎదుగుతున్నప్పుడు ఈ మొహమాటం అనేది మీలో ఉండొద్దు. క్రీస్తులు ఎప్పుడైతే మీరు ఎదుగుతున్నారో, క్రీస్తులు ఎప్పుడైతే మీరు మీ యొక్క మనస్సు అనేది రూపాంతరపరచబడుతుందో, ఆ రూపాంతరపరచబడ్డప్పుడు ప్రతి వ్యక్తిని కూడా ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? సమానంగా చూసే స్థాయిలోనికి రావాలని చెప్తున్నాడు ఆ మాట అనేదా. ప్రశస్త వస్త్రమును ధరించుకున్న ఒకడు మీ సమాజంలో మందిరంలోకి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకున్న ఒక దరిద్రుడు లోపలికి వచ్చినప్పుడు, మీరు ప్రశస్త వస్త్రమును ధరించుకునే వాడిని చూసి సన్మానించి, నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చునిమని చెప్పి, ఆ దరిద్రునితో నీవు ఇక్కడ నిలుము, లేక ఇక్కడ నా పాదపీఠ దిగుండా కూర్చునిమని చెప్పినట్లా మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేయువారగుదురు కారా. ఏం చేస్తున్నారంట? ఎక్కడొస్తుందంటే చెప్పండి ప్రాబ్లం అంతా? నీ మనస్సులో ఎప్పుడైతే కొద్దిగా ఏంటంట మొహమాటం అనేది ఏర్పడే వ్యక్తుల్ని తారుమారు చేసే ప్రయత్నంలోనికి వెళ్ళావంటే ఏమవుతున్నాడు చెప్పండి? మీరు లోపల ఏం చేస్తున్నారు? మీ లోపల ఆల్రెడీ ఏముంది? వాడు గొప్పోడు, వీడు బీదోడు. అవునా కదా? వీడు మంచి బట్టలు వేసుకున్నాడు, వీడు మురికి బట్టలు వేసుకున్నాడు, వీడు బంగారం ఉంగరం పెట్టుకున్నాడు, వీడు కాలి నడకని చెప్పులు అరిగిన వాటితో వీడు నడుచుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ నువ్వు చూస్తున్నప్పుడు నీ మనసులో ఏముంది? దేవుని వాక్యానికి చోటుందా, లేకుంటే మనుషుల బయట రూపానికి నీకు చోటుందా? దేనికి నీ హృదయంలో విలువ ఉంది? దేనికి నీ హృదయంలో గౌరవం ఉంది? అవునా కదా? దేని మీద మనం గౌరవించాలి? దేనికి మర్యాద ఇవ్వాలి? ఎట్టి పరిస్థితులు మనం క్రీస్తుకు మాదిరిగా ఎదగాలి. అట్లాంటి పరిస్థితులను వదిలేసి గొప్ప వ్యక్తి రాగానే అతనికి మర్యాద ఇస్తూ అతన్ని సన్మానిస్తూ, బీద వ్యక్తి రాగానే అతన్ని హీనంగా మాట్లాడే మాటలుగా, లేకుంటే అతన్ని తక్కువ చేసి నేను తక్కువ అని, అంటే లోకంలో ఎలాగైతుందో అలాగే సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా అలాంటి మర్యాద అనేది కొనసాగితే సంఘానికి లోకానికి పెద్ద తేడా ఉంటుంది చెప్పండి. అవునా కదా? రోమిలు రాసిన పత్రికలో పౌలు గారు కూడా అదే చెప్తారు. మీ లోక మర్యాదను ఏం చేయదు చెప్పండి? అనుసరించొద్దు. లోకంలో మర్యాద ఏంటంటే గొప్పోని లాగానే చూస్తారు, బీదోని లాగానే చూస్తారు. కానీ సంఘం ఏంటంటే అందరికీ ఏంటి చెప్పండి? సమానమైంది. అవునా కదా? సంఘంలోనికి వచ్చింది అందుకు. అవునా కదా? క్రీస్తును అనేకులు నమ్మి అనుసరించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, లోకంలో ఉన్నదానికి క్రీస్తులో ఉన్నదానికి తేడా ఏంటంటే, ప్రతి వ్యక్తిని కూడా ఏం చేస్తాడు? క్రీస్తు సమానంగా చూస్తాడు అంతే. క్రీస్తుని అనేక మంది వేల మంది అనుసరించడానికి గల కారణం ఏంటంటే, క్రీస్తు ఏం చేస్తాడు? క్రీస్తులో ఉన్న ప్రేమ ఏంటంటే అందరినీ కూడా ఏం చేస్తుంది? సమానంగా చూస్తుంది. గొప్ప పేద ధనిక అనే భేదాభిప్రాయాలు క్రీస్తు ప్రేమలో ఉండవు. కనుక క్రీస్తుని అనుసరించి వేలాది మంది తరలిస్తున్నారు. అవును కదా? అట్లాంటప్పుడు క్రీస్తులు ఎదుగుతున్న నీలో కూడా ఏం చేయొద్దు చెప్పండి? అట్లాంటి మనస్సు అనేది నీకు రావద్దు. అవును కదా? ఒక వ్యక్తిని తక్కువ చేసి ఒక వ్యక్తిని ఎక్కువ చేసేవారిగా, ఒక వ్యక్తిని అవమానపరిచి ఒక వ్యక్తిని గౌరవపరిచే విధంగా మీ మనస్సులో కూడా ఏం చేయొద్దండి చెప్పండి? అయితే చెప్తున్నాడు అక్కడ ఏంటంటే, మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కారా. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారనే
విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకుంటేది. ఏమని చెప్తున్నాడు చెప్పండి? అవునా కదా? ఈ లోకంలో వాళ్ళు దరిద్రులు కావచ్చు, నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నోళ్ళు కావచ్చు, నీకంటే లేని వాళ్ళు కావచ్చు, కానీ దేవుడు అందరినీ కూడా ఏం చేశాడు? సంఘానికి పిలిచాడు. ఎందుకు? అందరూ ఒక రాజ్యంలో ఉండాలి, ఒక దగ్గర ఉండాలని. అందరూ కూడా ఏంటి చెప్పండి? దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా సమానం. నువ్వు గొప్ప, నువ్వు భేద అనే తారతమ్యం ఏది కూడా ఉండదు అని చెప్తున్నాడు. ఏర్పరచుకోలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మును ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఏంటంట, మీ మనస్సులో ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, మొహమాటం అనేది ఏర్పరచుకొని అవతలి వ్యక్తుల గౌరవాన్ని కానీ అవతలి వ్యక్తుల విలువల్ని కానీ తీసే విధంగా ఎప్పుడు కూడా ఏం చేయొచ్చు చెప్పండి? మన ప్రవర్తన అనేది, మన మర్యాద అనేది కొనసాగుద్ది. అవునా కదా? అంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చెప్తున్నాను, అంటే గొప్పోళ్ళు భేదలు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ఉండనిచ్చే ఆ సాంప్రదాయంలోనికి మనం ఏం చేయాలి చెప్పండి? అవునా కదా? అంటే ప్రతి వారిని సమానంగా చూసే తత్వం అనేది మనిషిలో ఇంకేం చేయలేదు చెప్పండి? ఎదగలేదు. మీరు ఎదిగిందా మరి? ఎదగలేదండి. అవునా? ప్రేమ అంటే ఏంటంటే అమర్యాదగా నడవదండి ఎప్పుడు కూడా. అవునా? మర్యాదగా ప్రవర్తిస్తుంది. అవునా? అట్లాంటి మర్యాద అనేది నిజంగా మన హృదయంలో పెరిగిందా మరి? ప్రతి వ్యక్తిని కూడా సేమ్ సమానంగా మనం చూడగలుగుతాం మరి? చూస్తారు లేదండి? మళ్ళీ మనం ఒకసారి పరీక్షించుకుందాం. వచ్చే ఆదివారం మరిన్ని విషయాలు అనేది నేర్చుకుందాం. తల వంచుకుంటాం.